నీకు గెలుపు కావాలి అంటే చందుగా మారి కనిపించు. నీ కొడుకు నీకు దక్కుతాడు, నీ భర్త నీకు దక్కుతాడు. నీకు ఇంకొక ఫ్లాష్ న్యూస్ చెప్పనా? ఆ డూప్లికేట్ అమ్మా బాబుల్ని చిన్న దగ్గరికి పంపించింది నేనే. మన కలల పంటైన చిన్నాకి కొత్త అమ్మా నాన్నల్ని తెచ్చిపెట్టిందండి ఆ దుర్మార్గురాలు. చూసావరా పండు, ఎంత ఆకలితో ఉన్నారు, ఎంత ఆశగా తింటున్నారో పాపం. పాపమా, నా కళ్ళకొళ్ళు ఆశగా తింటున్నట్లేదు, అవకాశం మళ్ళీ రాదేమోనని ఆపగా తింటున్నట్లుంది. పండు, అది కాదురా, వాళ్ళు నిజంగా నీ తల్లిదండ్రులే అయితే నీకు ఒక్క ముద్దైనా పెట్టకుండా అలా తినేస్తారో చెప్పు. అదే మన కరుణమ్మ చూడు, మనం ఆకలితో ఉంటే వెతుక్కుంటూ వచ్చి ఎలా మన ఆకలి తీర్చిందో. ఆవిడ్రా అమ్మంటే, అమ్మంటే అలా ఉండాలరా, ఇలా కాదు. చిన్నా, వసు రా వసు. మీ అమ్మా నాన్నలు వచ్చారని అను చెప్పింది, వాళ్ళని చూద్దామని వచ్చాను. లోపలికి రా వసు. వద్దులే, ఇక్కడి నుండే చూస్తాను. ఇంకా నీ పట్టుదలని వదిలిపెట్టలేదు కదా? చిన్న బిర్యానీ బాలే ఉందిరా, ఈసారి ఇంకో పట్ల ఎక్కువ పట్రా. అలాగే ఏ 3 చాలేదా మీకు? నీకెందుకు? చిన్నా, ఈ అమ్మాయి ఎవర్రా? తన పేరు వసు అమ్మా, నా కాబోయే భార్య. మరి చెప్పలేదే? బాబా బంగారు బొమ్మలా ఉందిరా, ఎంత బాగుందో. అమ్మా చిన్నమ్మా, మరీ ఎక్కువగా బుగ్గలు గిలేకమ్మా, పిల్ల దడుచుకుంటది. నువ్వు ఉండరా పండుగ. అమ్మా ఇట్రా అమ్మా, పిల్లరా అమ్మా. నీ పేరేటమ్మా? వసుంధర. వసు అని పిలుస్తారు. మీ అయ్య ఏడ్చేస్తాడేటి? బిజినెస్ చేస్తారు. ఏదన్నా వెనకేశాడా? మీరెంతమంది పిల్లలు? నేను ఒక్కరితోనే అండి. అయితే ఇంకేముందయ్యా, వీళ్ళ నాన్న సంపాదించినంత మనోడికే, పంచుకునే వాళ్ళు కూడా ఎవరూ లేరు. అవునవును. ఎరా సిన్నా, మీ మావగారికి ఏమాత్రం ఉందేట ఆస్తి? అమ్మా అది అంటే, ఇదిగో అమ్మాయి, మా సిన్న నువ్వు చేసుకోవాలనుకుంటే మేము ఊరికే ఇవ్వం. మా ఊరు మీకు కావాలంటే ఇగో బోల్డ్ ఎంత కట్నం ఇవ్వాలా. మీ అయిన ఒకసారి రమ్మని చెప్పు, నేను ఆయన కలిసి మాట్లాడేసుకుంటాం. ఏమయ్యో, మన చిన్నోడి పెళ్లికి నేను ఒంటి నిండా బంగారు నగలేసుకుంటా. అట్టగలేవే, పిల్లోడు పెళ్లికి ఆ మాత్రం ఎవరేటి? ఎవరి కోసం ఇస్తారు? సచ్చినట్టు ఇస్తారు. సంపాదించిందంతా అల్లుడు కాకపోతే ఇంకెవరికే? చిన్న, నేను బయలుదేరుతాను. వసు, నాకు కొంచెం చిన్న పనుంది, నేను మళ్ళీ వస్తాను. వసు, వసు, ఏంటమ్మా ఇది? పరిచయం చేయగానే అలా ఆస్తులు ఎంత ఉన్నాయని అడిగేస్తారా? చూడు తను ఎంత బాధపడుతూ వెళ్ళిందో. నేనేం మాట్లాడానురా? చూసావయ్యా, కాబోయే పెళ్ళని నేనేదో అన్నానని ఇడి కోపం వచ్చేసింది. ఇప్పుడే ఇట్ట అన్నాడంటే రేపు అమ్మాయిని చేసుకుంటే ఇంకెన్ని మాట్లాంటాడో. మనం అసలు పట్నే పట్టించుకోడు. వద్దయ్యా, మనం వెళ్ళిపోతాం. ఆడికి మనం పరాయాలం అయిపోయా. ఆడికి కాబోయే పెళ్ళమే ముఖ్యమైపోయింది నాయన. అది కాదమ్మా, ఇప్పుడు నేనేమన్నానని అంత ఏడుస్తున్నావు? ఒరే సిన్న, నీ పెళ్లి మా చేతుల మీదుగా జరగాలంటే నువ్వు మాకు అడ్డు రాకూడదురా. ఒరే, నీ మంచి సెడ్డ చూడాల్సింది మేము కాబట్టి అన్ని మేమే మాట్లాడాలా, సరేనా? సరే, నీ ఇష్టం, కానీ ఇక్కడ ఏడ్చి గొడవ చేయకండి. లోపలికి రండి. అమ్మా చిన్నమ్మా, వెళ్ళిపోయాడే, బొట్లో పడ్డాడు. పద పద.
చిన్నగాడు నీ కొడుకే అని, నువ్వు వాడి కోసమే ఇక్కడికొచ్చావు అని. కానీ పాపం ఇప్పుడు వాడే నీకు దూరం అవుతున్నాడే. నీ కన్న బిడ్డే పరాయి వాళ్ళకి సొంతం అవుతూ ఉంటే నువ్వు ఇంకా ఎందుకు కరుణలా నటిస్తున్నావు? బయటపడు. నువ్వు నీ పట్టుదల వదిలేసి నీ అంతటా నువ్వు చందుగా ఒప్పుకున్నావే అనుకో, నీ కొడుకు నీకు దక్కుతాడు. లేదంటే వాళ్ళు చిన్నాని తీసుకొని పోతారు. అమ్మ కరుణ, ఏంటమ్మా చీకట్లో కూర్చొని బాధపడుతున్నావా? ఇక నా జీవితానికి తోడు ఈ చీకటి, ఈ కన్నీళ్ళే కదా డాడీ. చిన్నా గురించేనమ్మా బాధపడుతుంది? మీకు తెలియంది కాదు కదా డాడీ. చిన్నాని కొడుకులా చూసుకుంటున్నాను అని చెప్పిన వాణ్ణి నేనెప్పుడు కన్న కొడుకే అనుకునేదాన్ని. వాడు తెలియక తప్పులు చేసినా, తెలిసి అల్లరి చేసినా ఆనందంగా అనుభవించానే తప్ప ఏ రోజు వాణ్ణి పరాయి బిడ్డగా చూడలేదు. అలాంటి వాడు ఉన్నట్టుండి మరెవరినో అమ్మా నాన్న అంటుంటే మనసుకి చాలా కష్టంగా ఉంది డాడీ. ఇది తప్పేమో, కానీ వాళ్ళు మాత్రం చిన్నాకి తల్లిదండ్రులు అనే నమ్మకం నాకు కుదరడం లేదు. చిన్నా కూడా అలా ఇలా నమ్మేశాడు. వెనక ముందు చూసుకోవాలి, వాళ్ళు ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవాలి. ఆ తర్వాత కదా అమ్మ నాన్నలని నిర్ణయించుకోవాలి. అవేం లేకుండా చాలా ఈజీగా అమ్మ నాన్నలుగా ఒప్పేసుకున్నాడు డాడీ. నువ్వు ఆలోచించినట్టు వాడు ఆలోచించాలి కదమ్మా. నువ్వంటే వాడిని అమ్మలా చూసుకున్నావు. అమ్మలా ఏంటి, అమ్మవే. అమ్మవి కాబట్టే నువ్వింతగా బాధపడుతున్నావు. నిజం డాడీ, చాలా బాధగా ఉంది. రేపటి నుంచి చిన్న నన్ను పరాయి మనిషిలో చూస్తాడు, కానీ అమ్మ అని పిలువడు కదా. ఇప్పుడు చిన్నకి సొంత అమ్మా నాన్నలు వచ్చారు. ఇక్కడి నుంచి వాళ్ళని చూసినంత ప్రేమగా నన్ను చూడలేడు. నా ప్రేమ వాడికి చేదైపోయింది డాడీ, చేదైపోయింది. ఊరుకోమ్మా. ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న బాధని పురాణాల్లో శ్రీకృష్ణుని కన్న దేవకీదేవి కూడా అనుభవించిందమ్మా. ఆవిడ కూడా అష్టమ గర్భంలో పుట్టిన బిడ్డ ప్రాణాలు కాపాడడానికి తన మాతృత్వాన్ని పణంగా పెట్టి బిడ్డని బయటికి పంపించింది. పురిటిలో చూసిన బిడ్డని ఆ తల్లి ఎప్పటికో గాని చూసే అవకాశం రాలేదు. కృష్ణుడి బాల్యం, ఆయన అల్లరి, ఆయన లీలలన్నీ చూసే భాగ్యం యశోదకి దక్కింది, కాని కన్న తల్లికి దక్కలేదమ్మా. జీవితంలో అన్నిటికీ దూరమైన నా బిడ్డ ఎక్కడో చోట బ్రతికే ఉన్నాడన్న సంతృప్తితో సరిపెట్టుకుందమ్మా మహాతల్లి. అదే పరిస్థితి ఈరోజు నీకొచ్చింది. నీ బిడ్డ చిన్నప్పుడే దూరమైతే చిన్నాలో ఆ బిడ్డను చూసుకున్నా. వీడైనా నిన్ను ఆదరించి అమ్మా అని పిలుస్తాడనుకుంటే
మరో అమ్మకి బిడ్డ అయ్యాడు. నీకు మళ్ళీ శోకమే మిగిలింది. కన్నబిడ్డ దూరం అవడం ఆ దేవుళ్ళకే తప్పలేదమ్మా. ఈ విషయంలో నువ్వు బాధపడి ప్రయోజనం లేదు. ఊరుకోమ్మా. ఒక్కోసారి కాలం మనకి కలిసి రాదు. ఎవరిదాకే ఎందుకు? నన్నే ఉదాహరణగా తీసుకో. నా చందు నాకు దూరం అయింది, కానీ ఈ కరుణలో ఆ చందుని చూసుకోవడం లేదు. అలాగే ఆ చిన్నాను చూసి నీ బిడ్డ నీ కళ్ళెదురుగానే ఉన్నాడని సంతృప్తి పడాలి. కానీ నాకు అవకాశం కూడా ఇచ్చేలా లేరు డాడీ. వాళ్ళని చూస్తుంటే కనీసం చిన్న నీరు కూడా నా మీద పడనిచ్చేలా లేరు డాడీ. చిన్న అయినా కనీసం మీ అమ్మ కోసమైనా రావచ్చు కదా. ఇంతకాలం అమ్మ అమ్మ అని పిలిచి ఇప్పుడు వేరే వాళ్ళని ఎలా అమ్మ అని పిలుస్తాడు? పిలిస్తే పిలిచాడు, ఈ అమ్మని ఎలా కాదంటాడు? వాడు నిన్ను కాదనలేదు కదమ్మా. నువ్వెందుకు అంతలా బాధపడుతున్నావు? చిన్న అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నీ కొడుకేనమ్మా. నీ కొడుకు నీకు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకో. రేపు నిజంగా చిన్నానే నీ కొడుగ్గా వస్తాడేమో. మనసుని పాజిటివ్గా ఆలోచించడం అలవాటు చేసుకోమ్మా. అంతా మంచే జరుగుతుంది. వెన్నెలకి మబ్బులు అడ్డుపడి కొంతసేపు వెలుగును ఆపుతాయేమో కానీ ఎప్పటికీ అడ్డు పెట్టడం వాటి వల్ల కాదమ్మా. నీ కష్టాలు కూడా అంతేనమ్మా, త్వరలోనే పోతాయి. దిగులు పడకు. ఏమయ్యో, మన ఊళ్ళో కంటే ఈయనే బాగుంది కదా. అవునే బాబు, ఏదో సచ్చినోళ్ళు నాటకం ఆడించుకుని డబ్బులు కూడా ఇచ్చేటోళ్ళు కాదు. ఏంటైతే చక్కగా టైంకి బిర్యానీ వచ్చేస్తుంది. మనం ఏది అడిగితే అది ఇచ్చేస్తున్నారు. అవును. మనం ఎండ విడిపోతావా? మనం అమ్మా నాన్నలు అంటే భలే నమ్మేశాడయ్యా పిచ్చి మాలోకం. నా అమ్మకి ఏడ్చేస్తాడే. అంత చక్కగా ఫోటోలు చూపించి సాక్షికాలు చూపించాక నా అమ్మకి ఏడ్చేస్తాడే. చిన్నా చిన్నా, ఎవరదే? అడుగుతుంది నిన్నే. ఏటట్టా చూస్తున్నావు? చెప్పు. చిన్నా కావాలి. చిన్నా లేడు. ఎక్కడికి వెళ్ళాడు? యాడికో పోయాడు. నీకెందుకో? అసలు ఎంతకీ నువ్వెవరో? నేను సరే, మీరెవరు? మేము చిన్నాకి అమ్మా నాన్నలం. మీరు అమ్మా నాన్నలా? అవును. ఇటు మొహమేటి అట్ట ఇట్టు అలా అనిపించట్లేదేటి? ఇన్నేళ్లుగా లేని వాళ్ళు ఉన్నట్టుండి ఇప్పుడు ఎక్కడి నుంచి ఊడిపడ్డారు? అసలు మీరు అమ్మా నాన్నలన్న నమ్మకం ఏంటి? మీకు చిన్నాకి అసలు పోలికలే లేవు. అలాంటిది మీరు వాడికి తల్లిదండ్రులేంటి? చెప్పండి. ఏటయ్యా నువ్వు ఏదో పోలీసు అడిగినట్టు అడుగుతున్నావు. చిన్నాకి మా పోలికలు లేవా? ఎందుకు లేవు? నా కొడుకు అచ్చన్న అలానే ఉంటాడు. అయినా నువ్వెవరయ్యా ఈ అయినా అడుగుతున్నావు? నేను నిజంగానే పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసరా? అవును. చిన్న అసలు తల్లిదండ్రులెవరో వెతికి పెట్టడం కోసం ప్రత్యేకంగా ఆ కేసుని నాకప్పచెప్పారు. అసలు తల్లిదండ్రులు మేమే. అది తేల్చాల్సింది మీరు కాదు, నేను.
చిన్నాకి తల్లిదండ్రులెవరో నాకు బాగా తెలుసు. వాళ్ళని నేను కలిశాను కూడా. ఈలోగా మీరొచ్చి ఇక్కడ నాటకం ఆడుతున్నారు. నాటకమా? నాటకమేంటి? ఎవరో మాట్లాడు. అవునండి, నాటకం ఏంటి? చిన్నాక అసలు తల్లిదండ్రులు మేమే. ఇదిగో మీరేదో పొరపాటు పడుతున్నారా? ఎవరిది పొరపాటో ఎవరిది నాటకమో చిన్నా ముందే చెప్తా. అసలు తల్లిదండ్రులు ఎవరో తెచ్చి సాక్ష్యాలతో సహా నిరూపిస్తా. అలాగే మీరెక్కడి నుంచి వచ్చారో ఎందుకొచ్చారో కూడా నిరూపిస్తా. అప్పుడు నేను కాదు, ఆ చిన్నానే మీ ఇద్దరి కాళ్ళు చేతులు విరిచేస్తాడు. చిన్నాకి మోసం చేసేవాళ్ళంటే పరమ చిరాకు. మీరు మోసం చేస్తున్నారని తెలిస్తే మిమ్మల్ని మామూలుగా కొట్టడు. వాడొచ్చాక అన్ని విడమర్చి చెప్తా. ఈలోగా మీ దారిని మీరు పోతారా? బ్రతికిపోతారు, లేదంటే చచ్చిపోతారు. గుర్తుంచుకోండి. ఏటయ్యా ఇది? ఆయన చెప్పేది నిజమేనంటావా? నిజంగా అసలు అల్లొత్తే మనల్లా చిన్న సంపేస్తాడంటావా? ఊరుకోయా, ఆయన ఎదురు చెప్తాం భయపడిపోతా ఏంటి? మన వెనకాల ఎవరున్నారు? భార్గవమ్మ ఉన్నారు. ఆవిడ చెప్తే అవన్నీ ఆడి చూసుకుంటది. నువ్వు కంగారు పడకా. ఇక నేను అలాగెళ్ళి కొంచెం సొక్కేసుకొస్తా. నమస్తే మేడం. రండి సిఐ గారు. మీరు చేసిన సాయానికి మీ రుణం ఎలా తీర్చుకోమంటారో చెప్పండి. రుణం తీరాలంటే చాలా దారులు ఉన్నాయి మేడం. డబ్బు అందరూ ఇస్తారు, కానీ మీలాంటి వాడు తలుచుకుంటే నాకు ప్రమోషన్ ఇప్పిస్తారు. ఓ తప్పకుండా. ఈ ర్యాంక్ లో ఉంటేనే నాకింత సాయం చేశారు. పెద్ద ర్యాంక్ లో ఉంటే నాకే కదా లాభం. తప్పకుండా మీ స్థాయిని నేను పెంచుతాను. థ్యాంక్స్ మేడం. మేడం, నాకు ఒక అర్థం కాని విషయం అలాగే ఉండిపోయింది. ఏంటది? నేనంటే ఆ రోజు చిన్నగాడిని లాకప్లో వేసి తోమేశాను కాబట్టి వాడి వీపు మీద కందిబద్దంత పుట్టుమచ్చ ఉందని చెప్పాను. వచ్చిన వాళ్ళ చేత అదే చెప్పించాం. కానీ వాళ్ళు తెచ్చిన ఫోటోలో ఉన్న బాబు ఫోటోనే ఆ చిన్నవాళ్ళ ఇంట్లో ఎలా ఉంది? అదక్కడ పెట్టింది నేనే. అసలు నీకు ఆ ఫోటో ఎక్కడ దొరికింది భార్గవి? రాజా వాళ్ళ ఇంట్లో. అవునా? వాళ్ళింట్లో ఎలా దొరికింది? కరుణ దాని కొడుకు అనంతగిరిలో ఉండగా రాజా అమృతలకి పరిచయం కదా, అప్పుడు దిగిన ఫోటో దొరికింది. మరి ఈ నాటకాల వాళ్ళ ఫోటోతో కలిపి ఎలా కొత్త ఫోటోను సృష్టించారు? వీడియోల్నే మార్ఫింగ్ చేస్తుంటే ఫోటోలు ఒక లెక్క. మన దగ్గర మ్యాజిక్లు చేయగల మేధావులు ఎంతమంది లేరు? మేడం, మీ మ్యాజిక్ ఏమో గాని వాళ్ళ యాక్టింగ్ మాత్రం అదృష్టండి. మరి ఆ నౌకాలైతే కదిలిస్తే కన్నీళ్లు పెట్టుకుని తెగ నటించేసిందండి. నాకే వాళ్ళిద్దరూ నిజంగా అమ్మా నాన్నలేమో అనే అనుమానం వచ్చిందంటే నమ్మండి. అలాంటి వాళ్ళని పట్టేశారు మీరు. మరి ఈ భార్గవి ప్లాన్ చేసింది అంటే దానికి తిరుగుండడానికి వీల్లేదు. కానీ ఎంతకాలమని ఇలా నాటకం ఆడిస్తావు? ఎన్నాళ్ళని ఇలా రెమ్యునరేషన్ ఇచ్చి మేపుతావు? ఏదో ఒక రోజు బయటపడాల్సిందే కదా. వాళ్ళు బయటపడేలోగా
కరుణ తట్టుకోలేక నేనే చందుని అని, ఆ చిన్న నా కొడుకే అని తనే ముందుకొస్తుంది. అప్పటిదాకా ఆ నాటకం అక్కడ కొనసాగుతూనే ఉంటుంది. ఒట్టి నాటకం సరిపోదు మేడం, మధ్య మధ్యలో చిన్న జర్కులిస్తూ ఉండాలి. అప్పుడు గాని ఆ కరుణలో భయం పుట్టదు. అబ్బా ఏం చెప్పారండి, మీరు పొరపాటున సర్కిల్ ఇన్స్పెక్టర్ అయ్యారు గాని లేకపోతే మంచి పొలిటీషియన్ అయ్యి ఉండేవాళ్ళు. ఏం పర్లేదులేండి, రేపు ఏదో ఒక స్కామ్ లో దొరికి మీ ఉద్యోగం ఊడిపోద్ది, దెబ్బకి పీడా పోద్ది. ఆ రోజు మా భార్గవికి పియ్యగా ఉందరు గాని మీరైతే చక్కగా సరిపోతారు. మేడం, మీ వారు నన్ను మరీ ఇన్సల్ట్ చేస్తున్నారు. సందీప్, ఆయనకు ఒక లక్షించి పంపించు. ఆ చిన్నకి వీపు మీద మచ్చుందని చెప్పినందుకు నీకు 1,00,000. వాడికి కాదు నీకుందయ్యా ఎక్కడో మచ్చ. అదే ఇస్తాను. ఆ. హ్మ్. కరుణ, చందు, అంటే ఏంటమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఏం ఆలోచిస్తున్నావు నీ కళ్ళే చెబుతున్నాయి. అది అలా ఉండాల. చిన్న చిన్న చిన్న, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఈరోజు కళ్ళు తాగిస్తాను, రేపు విషం తాగమంటే తాగిస్తావా? సిగ్గులేదు? ఇప్పుడు చిన్న నువ్వు తాగరా, తాగు. మీకు మాటలతో చెప్తే అర్థం కదా. నువ్వు కాస్త ఆపుతావా? నీకు దండం పెడతాను, వెళ్ళిపో.